పదవులు ఎవరికి కావాలా? డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో. తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. ఒక్క గలం కోట్ల హృదయాల సంకల్పంగా మారింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో తప్ప పోరాటం మాత్రం ఆగేది లేదు. ఆ విశ్వాసమే ప్రజల గుండెల్లో నమ్మకంగా నిలిచింది. మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం కాదా? ఒకవేళ మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం కాకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా ఎందుకు ఉండాలి? ఇంకా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎందుకు ఉండాలి? ప్రశ్నలే కాదు, సమాధానాల కోసం లేచిన గలం ఇది. తెలంగాణ రావాలనుకున్నాం తప్ప నా పిల్లలు చావాలని చెప్పి నేను అనుకోలేదు. ఆ త్యాగమే స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది. కాంగ్రెస్ అనేటువంటి ఆ కంప తెలంగాణలో లేకుండా 7 సముద్రాలపై తీసుకుంటారని మనం చేస్తా ఉన్నాం. అణిచివేతలో నలిగిన ఆత్మగౌరవం గర్జించే తెలంగాణగా వెలిగింది. రాసి పెట్టుకొని 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. పూర్వ వైభవం కోసం మళ్ళీ ఏకమయ్యే సమయం వచ్చింది. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉద్యమమే శక్తి, అదే బీఆర్ఎస్.